హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మరి ఈ వీడియోని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి దోస్తులు, మీరందరూ నిన్న హోలీ సెలబ్రేట్ చేసుకున్నారా? అందరికీ హ్యాపీ హోలీ దోస్తులు. కొందరేమో నిన్న సెలబ్రేట్ చేసుకున్నారు, కొందరేమో ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొందరికి నిన్న హాలిడే ఉంటే కొందరికి ఈ రోజు హాలిడే ఉంది. ఎనీవేస్ దోస్తులు, అందరికీ హ్యాపీ హోలీ. మనందరం ఇలాంటి పండుగలు సంతోషంగా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. ఎప్పుడూ రొటీన్ లైఫ్ ని ఫాలో అవ్వకుండా ఇలా పండుగలు చేసుకుంటూ కొంచెం సంతోషంగా ఉండాలి దోస్తులు. గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, కొత్త బట్టలు ధరించడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇలా ఏదో ఒకటి. అప్పుడప్పుడు ఇలాంటి చేంజెస్ వస్తేనే మన లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది దోస్తులు. లేకపోతే ఎప్పుడు ఒకేలా రొటీన్ గా సాగిపోతుంది, బోరింగ్ గా ఉంటుంది. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 33తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 33లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. హైప్ చేస్తున్నారు కదా మన వీడియోస్ ని. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బూటీ, నేనొచ్చేసిన. పల్లి, దొరికిందా లిప్స్టిక్? ఇంకా దొరకలేదా? ఒరేయ్ తమ్ముడుగా. అగో, మా అక్క వెళ్తాంది. జరిగే బూటీ. ఏందక్క? నీ అక్కను నేను ఎప్పుడు వచ్చినా ఏం చేస్తానా, మరి మంచిగున్నానా లేదా అని మందలిచ్చులేదు, మాట్లాడిచ్చులేదు. రాగానే బూటీ బాటి అని దాన్ని పట్టమేమిరా? ఏ ఆగక్క, నువ్వు ఒకదానివి. ఏమా అంటవే బూటీ? నా లిప్స్టిక్ దొరికిందా దొరకలేదా? దొరికింది. సేమ్ కలర్ దొరికింది కదా? సేమ్ టు సేమ్ కలర్. నువ్వు ఏ కలర్ అయితే చెప్పినావో గదే దొరికింది. మరేది ఇవ్వు. ఎనీయ్యా. ఎందుకు పల్లి అలా చేస్తున్నావు? ఇవ్వు. మా ఇంటికాడ పెట్టినా. పొంగ పొంగ వచ్చి తీసుకపో. అక్కడెందుకు పెట్టావు పల్లి? తెస్తే ఇప్పుడు నేను పెట్టుకునేదాన్ని కదా. నువ్వు ఆల్రెడీ పెట్టుకున్నావు కదా బూటీ. ఇంటికాడికి వచ్చినావనుకో, అప్పుడు నేను పెడతా. మరి రంగు నీకు ఎట్లుంటది చూసుకుంటా పెడతా. పో పల్లి, సిగ్గైతుంది నాకు. సిగ్గుపడకే బూటీ. ఒరే ఒరే వారి, ఏం పెడతా అంటున్నావురా నా ముందట్నే? నువ్వు ఉంటావనే కదా మా ఇంటికాడికి అత్త పెడతా అని చెప్తాన్నా. ఏమో ఊకే నా ఇంట పడతావు. డిస్టర్బ్ చేయకు నన్ను. బూటీ, సిగ్గుపడకు బూటీ. నా ఇంటికే వచ్చి నా ముందట్టే దానికి సేటు కొట్టుకుంటా నువ్వు మాట్లాడకక్క అంటాడు. నీకు ఆ రాజుగాడు బాగా అలసిచ్చిండ్రా. అక్క మాట ఇంటర్లేవు కదా నువ్వు. నీకు అవసరానికే నేను గుర్తుకొత్తా. అక్క అంటావు, లేకపోతే తొక్క అంటావు. అక్క తొక్క, అక్క తొక్క. జోకు నచ్చిందా ఏ బూటీ? గిట్లాంటి జోకులు నాకు మస్తు వేయచ్చు. సిగ్గైతుందానే? ఓర్దిన్ సిగ్గు సిరిగి పోను. గా బర్రవుతారాను కర్రగా మొద్దుకు మొద్దు అని బొర్రా ఆడు అని కథ అని చూస్తే నీకు ఎట్లా సిగ్గైతుంది? కక్క వస్తుంది ఎవరికన్నా. ఓ అక్క, నువ్వు కూడా నా లెక్కనే బర్రెకు ఉన్నావు కదనే. నిన్ను నువ్వు చూసుకుంటే కూడా కక్క వస్తుందా? అద్దంలో చూసుకోపో ఒకసారి. నేను లడ్డుకు లడ్డు ఉంటారా? బర్రెకు బర్రె ఉంటా. లడ్డుకు లడ్డు తెల్లగా ఉంటా. నువ్వెట్లా పాడేనోరా కర్రగా మొద్దుకు మొద్దు? పల్లి, నువ్వు ఫీల్ అవ్వకు. మా అక్క అంటే నేను ఎందుకు ఫీల్ అవుతా? అస్సలు ఫీల్ గాను. నువ్వంటేనే ఫీల్ అవుతా. నువ్వు చాలా అంటే చాలా హ్యాండ్సమ్, ఇంకా చాలా బ్యూటిఫుల్ గా చాలా చాలా బాగున్నావు పల్లి. అయ్యో అయ్యో, ఏమైతుందే బూటిదానా? రాత్రిపూట ఏమన్నా ఇత్తులు తిన్నావేందే? సిటపట అంటానే కడుపులా. ఏం అవస్థ అవుతుంది? నేను వస్తాను, వెళ్ళు పల్లి. తొందర రా మరి. తొందర వస్తాను. అరే కనీసం నాకు గోతన్నానన్నా ఎప్పుడా? బుటి. ఏం చేసినవరా ఇప్పుడు? అదేం సౌండ్ పాడైంది? ఆగక్క, ఫ్లయింగ్ కిస్ ఇస్తాను నీకైతే ఎద్దెలది. నీ ఫ్లయింగ్ కిస్ గంగల పోతే గదేం చప్పుడురా? అదేసిందా నువ్వు వేసినావా మరి నేనే వేసిందా? నాకు డౌట్ వచ్చే. ఎవరకక్క ఊకే మోడతావు? నా బూటి గొంతిందామని నేనత్తే. బాయ్ చెప్పే బూటి. బాయ్ పల్లి. సాల్దా ఇక పోయిండు. ఏందమ్మా చెప్పిగా? ఓ
మనసులో పట్టనీయకుండా ఏత్తావు కదా చెప్పిగా ఇంట ఎప్పుడు చూడు గిడ కూర్చొని ఉంటావు కానీ ఏం పని చేస్తానవే నువ్వు ఇంతకు గట్లా అంటావేందమ్మా అన్ని పనులు చేసుకొని వచ్చి గిడ కూర్చుంటే ఏం పని కూడా చేసినవే నువ్వు అగో ఊడ్చినా తుడిచినా బయట ఊడ్చినా తుడిచినా ముగ్గేసినా తిన్నటి బోళ్ళుంటే దోమిన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టి పెట్టిన ఇడిచిన బట్టలు వాషింగ్ మిషన్ వేసిన గొడిసేపు అయితే అయిపోతుంది వాషింగ్ మిషన్ ఆరేసత్తా ఇక వంటకు కూరగాయలన్నీ కోసి పెట్టిన ఇన్ని పనులు చేస్తానా ఏ రోజు మళ్ళా ఇక మళ్ళా మధ్యాహ్నం కొన్ని బోలు తోముతా రాత్రికి కొన్ని బొంగ తోముతా ఎందుకమ్మా ఏమైతుంది నీకు కూరగాయలు కూడా కోసి పెడతావే ఎల్లిపాయలు తీసిస్తా అల్లం తయారేసిస్తా ఇంకేమైనా పురుగులు అవి ఉంటే జరిగిస్తా గిన్నిగానో పనులు చేస్తావే నువ్వు గంత తక్కువ జీతానికి కదా అమ్మ నీకు కూడా అనిపించింది కదా తక్కువ జీతం అంటే ఇంటలేరు పోనీగా రానమ్మ మనసు మంచిది కాబట్టి పోనని తక్కువ జీతానికైనా ఒప్పుకున్నా గిన్ని పనులు చేస్తే మరి దాని రాని మొక్క మంగడిపోతే రాని ఏం పని చేస్తుంది అమ్మకు చిన్న పిల్లున్నది కదా ఏం పని చేస్తుంది పాపం చిన్న పిల్లుంటేంది పెద్ద పిల్లుంటేంది మేమైతే బావిలా నీళ్లు తోడకద్దు తెలుసానే ఓ 9 నెలల కడుపు పెట్టుకొని బావి కాడుకోయి నీళ్ళు ఎదకద్దాం ఇప్పుడు ఏం పని కూడా చేస్తాంది అది నేను వేగోసి ఇచ్చినాక ఏం పని మునుగుతుంది వంట ఒకటే కదా గది చేసేది పొయ్యి మీద గిన్నె పెట్టి నువ్వు కోసిన కూరగాయ ముక్కలు అందేసి నీళ్ళు పోసి మూత పెడితే అయిపోయాయి ఉప్పు కారం ఎవడెత్తాడే నీ తాత చేస్తాడే చచ్చిపోయిన తాత సమాధిలోకి వెళ్ళి లేచి వచ్చి ఎత్తాడా ఇవే ఉప్పు కారం కూరగాయలు ఒకటి కోసిస్తే అయిపోతాదే రెండు కూరలు చెయ్యాలి పప్పు వేయాలి అన్నం వండాలి అంచుకు పాపడాలు చేయమంటావు ఆమ్లెట్ చేయమంటావు దొంగ మొక్కపు దానా నిన్ను కాదు బూటి ఏమనుకోకు మా అత్తని తిడుతున్నా తెలుసమ్మా తెలుసు కంటిన్యూ 4 రోజులన్నా మంచిగా ఉంటావా నువ్వు ఎప్పుడు ఏం రోగం పుడుతుంది అయ్యో ఇప్పుడు ఏమన్నా అమ్మా నేను కూరగాయలు కోసిస్తా వంట చేస్తావు అన్నా గంతే కదా గంతే బర్రె లెక్క కూర్చుంటావు నేనేడా కూర్చున్నా అమ్మా తినడానికి లేవనా అదే నీ బతుకంతా గదే తినుడు పండుడు కూసునుడు నన్ను ఏదో ఒకటి అనుడు నీ బిడ్డ ఏం చేస్తాంది ఆడా బర్రె కూసున్నట్టు కూసుంటుందా నా లెక్క చాకిరి ఎత్తదా గొడ్డు చాకిరి దాన్ని పోయి అడుగుపోవే నువ్వు కూరగాయలు కోసిస్తే పొయ్యి మీద ఎత్తవా అని ఏం చేస్తుంది అది బర్రె ఏం చేయదాడా ఇక బూటికి బిడ్డ ఎక్కడున్నదే దానికి పెయిన్లు అయిందా ఇంతకు బిడ్డకు కూడా పెయిన్లు అయిందా నిన్ను కాదే బూటిని ఇంకోసారి నా జోలికి నా వార్తకు వచ్చినావనుకో పులిహోర అంటే ఇష్టం అంటావు కదా పులిహోరలా పురుగుల మందు కలిపెడతా ఏమనుకుంటానవో పులిహోరలా పురుగుల మందా వయ్యమ్మో ఇంకోసారి దీన్ని పులిహోర ఏమనద్దు ఆయనకప్పుడు 3 మంచి లేక పురుగుల మందు కలిపితే నేను చస్తా దెబ్బకు ఇక పోంతి రాని పోంతి కొత్తగా వచ్చింది కదా పనిది పో బిడ్డ పో అగో మళ్ళా చిన్నారి తల్లి ఏడుతుంది పో పాలిచ్చి పండ పెట్టి పో బిడ్డ పో పొద్దున్న లేచిన కాడ నుంచి రెస్ట్ తీసుకుంటాను అనేమన్నా పనుల మీద పనులు చేస్తాను పో బిడ్డ పో తిండ్రా అని మొక్క మంగడి పోతే నిన్ను కాదు బిడ్డ నిన్ను కాదు పో పో ఏం పుట్టిందో నీకు గంటగానం తిడతా ఉంటే నవ్వబడితివి ఆయన నువ్వు తిడతాందే పిసపిత్తిరిదానా మంచిగా ఉన్నాయి తిట్లు అందుకే నవ్వొస్తుంది మంచిగైంది నాకు మంచిగైంది అమ్మ రోజు నన్ను తిడితే ఎంత మంచిగా ఉంటుందో నాకు మంచిగా అవుతుంది దీనికేం పుట్టింది తిడితే మంచిగా ఏందంటది మమ్మీ అది లోపల వచ్చిందో లేదో ఇటు బయటకు వెళ్ళిండు ఏమన్నా చెప్పింది ఏంది నా మీద దీని రాని ముఖం అంగడపోతే గింత తొందర ఎక్కించి పెట్టినది నా కొడుకు మమ్మీ ఏందిరా రాజు తిన్నవారా నాన్న ఇంకా తినలేదు మమ్మీ దాపెట్టి దగ్గర కూసో ఏ వర్క్ చేసుకుంటున్నా మమ్మీ మధ్యలో లేచొచ్చిన గరే బిడ్డ మధ్యలో ఎందుకు లేచి వచ్చినావు బిడ్డ చేసుకోపో ఏం లేదు మమ్మీ రాత్రంతా చిన్నారి సతాయిస్తుంది ఏడుస్తుంది అసలు నిద్రనే పోతలేదు చిన్నారి సతాయిస్తుందారా లేకపోతే రానమ్మ సతాయిస్తుంది అనుకున్నారా ఏంది నువ్వు ఉండే ఇక చిన్నపిల్లలన్నాక గట్లనే ఉంటారా సతాయించుతారు ఇంకా ఆగి చిన్నారి ఏం సతాయించుతుందిరా ఎక్క మన వనిళ్ళని చూడనుంటివి నువ్వు అబ్బా ఏడిచినట్టే రాత్రి అంతా చెల్లెమ్మను నిద్రనే పోనీయదంటే చెల్లెమ్మ పాపం అలసిపోయి ఉంటది మళ్ళీ పొద్దుగాలే లేవాలి వాళ్ళ అత్తకు బిడ్డకు నిద్ర ఉండటం లేదు మనవరాలు పుట్టిన కాడ నుంచి
కడుపులో వస్తే గట్ల ఏడుస్తారట కదనే. ఏమోరా, ఇక ఇది రాని దాని రాని మొక్క మంగళపోతే ఏం తింటాందో ఏం చేస్తాందో చిట్రపట్ర లట్టు పొట్టు తింటే కూడా పాపం వాళ్ళకు చిట్టపట్టలు ఆడతాయి పొట్టల జిజ్జి పొట్టల. తిని కొంచెం తిండి కంట్రోల్ చేయమను. అన్నం మెత్త విసుకొని ఇంతంత సల్లబొట్టు వేసుకొని తినమను రోజు. పాలు మంచిగా ఉడతాయి, దానికి కడుపు నయ్యేది ఏనయ్యేది మంచిగా అంటది చిన్నారి. ఏందమ్మా అన్నంలో సల్లబొట్టు వేసుకొని తినన్నా ఓడి చెప్పింది నీకు? నీకు తెలుసావే నువ్వేమన్నా పిల్లలు కన్నదానివా? కన్నదాని కాదు కానీ మస్తు మందికి డెలివరీలు చేసిన. మంచి పోషకాహారం తినాలి. పాలిచ్చేటోళ్ళు గర్భవతులే కాదు, అర్థమైందా? సారు కావాలంటే ఏదైనా డాక్టర్ దగ్గరకు పోయి అడుగు, కనుక్కో. తల్లికి మంచి పోషకాహారం పెడితేనే బిడ్డకు పాలతోట వస్తాయి. గట్ల అన్నం సల్లబొట్టేసుకొని తింటే పిల్లలకు ఏ నుంచి అందుతాయి పోషకాలు? అన్ని అవయవాలు మంచిగా పెరగద్దా? ముఖ్యంగా మెదడు మంచిగా డెవలప్ కావాలి. ఇప్పుడు మంచిగా తిని మంచిగా నిర్రందిగా ఉంటేనే పిల్లకు మంచిగా పాలొస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఈ రానమ్మను బాధ పెట్టద్దు ఎప్పుడు. ఆమె కొంచెం బాధగా ఉన్న పాలల్లా ఏంటి పోతాయట పిల్లలకు. ఇక వాళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందట. పెద్ద పెరిగినాక వాళ్ళు కూడా గిట్లనే బాధపడుకుంటా స్ట్రెస్ తోటి ఉంటారట. అబ్బో నీకు బాగానే తెలిసే బూటి. మరి ఏమనుకున్నావు సారు? నేను డాక్టర్ అమ్మకు అసిస్టెంట్గా పనిచేసిన. ఒక డాక్టర్ అమ్మ డెలివరీ చేస్తుండే ఎక్కడా? బొంబాయిలా. ఇక డాక్టర్ అమ్మ పేషెంట్లతో గివ్వే ముచ్చట్టు పెడుతుండే. రోజు నీని నాకు కూడా అన్ని తెలిసిపోయినాయి. దీని బూటిని తీసుకపోయి బురదల వర్లియ్య. నేనేందో ఆనికి నా కొడుకు చెప్పుకుంటే ఇదేందో మధ్యలో వచ్చి తొత్తో అనబట్టే. ఏక డాక్టర్లు అందరూ గట్లనే చెప్తారా నాన్న? గవన్నీ వినద్దు నువ్వు. వినద్దు బాబు వినద్దు. డాక్టర్లు చెప్పేది మీ అమ్మ చెప్పేదే విను. మళ్ళీ నీ బిడ్డ అయిత తెలివి మంత్రాలు అయితే ఎట్లా, బాగా బలంగా అయితే ఎట్లా? మీ అమ్మని ఏం చేస్తుందో తెలియదు గట్లా. సరేనే. సరే పో బిడ్డ పో, మంచిగా డ్యూటీ చేసుకోపో. ఏమో ఊకే బయటకి ఏం తిరుగుతావు? నేను మా చూసుకుంటా పో నీ పెండ్లాన్ని నీ బిడ్డను. చూసుకున్నాడు కాదే, రోజు రాత్రి దానికి జిష్టి తీయి చిన్నారికి. జిష్టి దింపేస్తే మంచిగా వంటారట. అయ్యో దాని రాని మొక్క మంగడపోతే జిట్టు దింపెత్తలేదారా? ఏమో అప్పుడప్పుడు ఏడుస్తుంది దింపేస్తుంది కానీ దానికి ఏం తెలుసే, నీకంటే మంచిగా తెలుసు. మాది పెట్టతి మళ్ళీ ఎప్పుడన్నా ఏడిసినప్పుడు విలువ నన్ను. నీకు నీ బిడ్డకు తిప్పెత్తా. నాకెందుకే, నాకు అవసరం లేదు కానీ రానికి ఉన్ను చిన్నారికి తీయు. మనవరాలకు ఈ మాట తీస్తా గానీ నా కోడలు దానికి ఎందుకు తీస్తా నేను జిష్టి? వీడు మంచిగానే ఉన్నాడు. పెండ్లానికి కూడా జిట్టు దింపేయన్నట. ఈయన పెండ్లాము ఇక అప్సరాస దానికి జిట్టు దింపేయాలి. నేను పని మనిషి లెక్క కనబడతానా అంట నేను నీకు. సరే నావే మర్చిపోకు, నేను రాత్రి పిలుస్తా. సరే సరే పో కొడుక పో, అరకు వేసుకోపో. మళ్ళా నేను నీ పెండ్లాన్ లెక్క ఊకే డిస్టర్బ్ చేయరా? ఎందుకంటే డిస్టర్బ్ చేస్తే నీకు ఎట్లుంటుందో నాకు మా తెలుసు. అంత టెన్షన్ ఉంటావు నువ్వు అసలుకి. చూసినావా సారు, మీ అమ్మ నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయదట. అమ్మ కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు నన్ను? అబ్బో నువ్వు బాగానే అర్థం చేసుకున్నావు తీ మీ అమ్మను. పో బిడ్డ పో, మంచిగున్నారా అందరు. నువ్వు దిప్పుతే ఏమైతే నీకు దిప్పరాదా దిష్టి? బాగానే నీకు సూక్తులు చెప్తాను కదా, పాలు ఇట్లు ఇవ్వాలి అట్లు ఇవ్వాలి అవి తినాలి ఇది తినాలని. దిష్టి దింపుడు నేర్పలేదా మీ డాక్టర్ అమ్మ? నేర్చుకుంటా మళ్ళీ పోయినప్పుడు నేర్చుకొని నీకు దిష్టి దింపుతుంది. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ బేటా, రా కూర్చో. ఈరోజు ఎందుకో చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏం సంగతి బేటా? ఏం లేదు మమ్మీ, మన హనీ గురించే. హనీ గురించా? ఏంటి పడుకుందారా? తీసుకురా. ఇప్పుడే పడుకోబెట్టొచ్చాను మమ్మీ. అది తెలుసా, స్వప్న ఎత్తుకుంటే ఏడుస్తుంది, నేను ఎత్తుకోగానే ఏడుపు ఆపుతుంది. ఎంత ముద్దొచ్చిందో తెలుసా మమ్మీ? అప్పుడే దానికి డాడీ అంటే తెలిసిపోయిందా? చూసావారా పిల్లలు ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ఉన్నారు ఈ జనరేషన్లో. అమ్మో చాలా అంటే చాలా ఫాస్ట్ మమ్మీ. ఎంత యాక్టివ్గా ఉంటుందో. బెడ్ పైన కాళ్ళు తన్నుతూ ఎలా ఆడుకుంటుందో తెలుసా. కడుపు నిండా పాలిస్తే చాలు ఆటలు ఆడి 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 అలసిపోయి అలాగే పడుకుంటుంది నా గుండెల పైన. మరీ అంత గారాబం చేయకరా, అలా మీద పడుకోబెట్టుకోవద్దు అసలు. ఎప్పుడైనా కాసేపు ఆడించడానికి పడుకోబెట్టుకోవాలంతే. రోజు రాత్రి అలవాటు మాత్రం చేయకు. చాలా పెద్దయ్యాక కూడా అదే అలవాటు అవుతుంది. అస్సలు మానరు ఇలాంటి అలవాట్లు. అబ్బా ఎందుకు మమ్మీ?
దానికి నేను ఎత్తుకుంటే చాలా ఇష్టం. ఆడించుకునేటప్పుడు ఎత్తుకోరా, పడుకునే టైంకి బెడ్ పైన పడుకోబెట్టాలి. అది చెప్తున్నా నేను. అలాగేలే. నానమ్మ లేచిందారా? ఏది ఇంకా లేవలేదు కదా. రొద్దు నుంచి కనిపించలేదు. వాష్రూమ్కి వెళ్ళిందేమో మమ్మీ. ఉంటుందిలే, ఎందుకంత కంగారు పడుతున్నావు? కనిపించట్లేదని కాదురా కంగారు, ఇప్పుడు వచ్చి నా తలకాయ తింటుందని, అంతే. ఎందుకు మమ్మీ అలా అంటావు? నాన్నమ్మ ఏమంది పాపం? నిన్నేమన్నదిరా, నువ్వు మీ డాడీ అంటే ఇష్టమే. నేను కనిపిస్తే చాలు మీ నానమ్మకి ఏమో అయిపోతుంది. అబ్బా సురేష్ ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను. ఏమైంది స్వప్న? ఏమైంది స్వప్న? ఇప్పటిదాకా అక్కడే ఉన్నాను కదా. అది ఏమైంది? ఏం లేదులే, కొంచెం పర్సనల్. ఇక్కడ కూర్చో స్వప్న, కూర్చొని మాట్లాడుకోండి. హాని పడుకుందా? పడుకుంది అత్తయ్య. సరే. ఏంటి స్వప్న అలా మాట్లాడవేంటి? మమ్మీ హర్ట్ అయితే? ఏం హట్ అవ్వదులే, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అట్లనే ఉంటారు. ఆమెకు తెలుసులే, నీకైతే తెలియదు కానీ. అది కాదు స్వప్న, మమ్మీ ఫీల్ అయిందేమో. మీ మమ్మీ డాడీ అట్లా మాట్లాడుకునేటప్పుడు వేల సార్లు చూసిన నేను. ఎప్పుడు చూడు ఇద్దరు గుసగుస పెట్టుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అట్లనే ఉంటారు. నీకు తెలియదు, నేర్చుకో కొంచెం వాళ్ళని చూసి. సరేలే, చెప్పు ఏంటి? ఎందుకలా సీరియస్గా మాట్లాడుతున్నావు? సీరియస్గా నేనెప్పుడు మాట్లాడాను? నువ్వు అసలు ప్రేమగా నాతో ఎప్పుడు మాట్లాడావు? మీ అమ్మతో ఇప్పటిదాకా ఎలా మాట్లాడావు? ఎంత ప్రేమగా మాట్లాడావు? మీ అక్క వస్తుంది ఇప్పుడు ప్రియాంక, ఆమెతోటి కూడా అట్లనే మాట్లాడతావు. మాట మాట్లాడితే ఇట్లా చక్కెర తేనె గారిపోతుంది, అట్లా మాట్లాడతావు. అదే నేను మాట్లాడితే కోపం ఎందుకు వస్తుంది నీకు ఇప్పుడు? నేను ఇప్పుడు నేను ఏమన్నానని? ఏంటో చెప్పు అని అడిగాను, అంతే కదా. దానికే అంత కోపం ఎందుకు వస్తుంది నీకు? కోపం నాకు కాదు స్వప్న, నీకే వస్తుంది. అర్థమైందా? సరే కూల్గా ఉండు. కూల్గానే ఉన్నాను, విషయం ఏంటో చెప్పు. మా మమ్మీ ఉన్నప్పుడు హనీని ఎంత బాగా ఎత్తుకునేదో, ఇప్పుడు దాన్ని ఎత్తుకునే నాదుడే లేడు. అలా ఎందుకంటున్నావు? నా కూతుర్ని నేను ఎత్తుకోనా? నాదుడే లేడేంటి? నీ గురించి మాట్లాడతలేను సురేష్, నువ్వు హనీని బాగానే ఎత్తుకుంటున్నావులే. నువ్వు కాదు, మరింకా? ఈ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నాను. మా మమ్మీ అసలు హనీని నాకు ఇచ్చేదే కాదు, ఓన్లీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడే ఇచ్చేది. నువ్వెప్పుడో ప్రొద్దునో రాత్రి ఎత్తుకుంటున్నావు, మిగిలిన టైం అంతా నేనే ఎత్తుకోవాల్సి వస్తుంది. బేబీని ఎత్తుకోవడం కూడా కష్టమా? ఎంత బాండింగ్ పెరుగుతుందో తెలుసా? ఎంత బాండింగ్ పెంచుకోవాలి నేను? అందరు కూడా పెంచుకోవాలి కదా, నేను ఒక్కదాన్నే పెంచుకోవాలా? ఎత్తుకొని చేతులు నొప్పి పెడుతున్నాయి తెలుసా? ఎందుకు ఎత్తుకుంటున్నావు? బెడ్ పైన పడుకోబెట్టి ఆడించుకో. అది అట్లా వింటదా? ఎత్తుకుంటేనే ఏడుపు ఆపుతుంది. నీకు తెలియదా? నువ్వు ముచ్చట పెడితే ఎంత మంచిగా నవ్వుతుంది, నేను ముచ్చట పెడితే ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అసలు దానికి కూడా నేను అంటే ఇష్టమే లేదు. అది కాదు స్వప్న, నిన్ను చూడగానే పాల కోసం ఏడుస్తుందేమో, అర్థం చేసుకోవు. కరెక్టే, ఇక నేను తల్లినే కాదు, అసలు నాకేం అర్థం కూడా కాదు. నీకు, మీ అక్కకు, మీ అమ్మకు, మీకే అర్థమవుతాయి. ఏమైతాందిరా దానికి? నోరేమో బాగాలేస్తుంది. ఈ ముసల్దాన్ని తాగలయ్యా, ఎప్పుడు నా వెనకనే వస్తుంది. ఏం లేదు బామ్మ. నీ మనవరాలకి పని ఎక్కువ అవుతుందట. సురేష్, పర్సనల్ అని చెప్పాను కదా, మీ అమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈమెతో విషయం అంతా చెప్తావా? అగో ఏం బెదిరిస్తాందిరా? నువ్వు రాబామ్మా, కూర్చో. ఏమైతాందట్రా దానికి? పనులు శాతనైతలేవట్నా? ఎట్లా చేతనైతాయి? మీరన్నా చెప్పుర్రి కొంచెం ఈయనకు. మధ్యలో నేనేం చేశాను? నాకు చెప్పడం ఏంటి? నీకేమైనా పిచ్చా స్వప్న? నేను ఎప్పుడైనా నిన్నేమైనా అన్నానా? చూసారా బామ్మ ఎలా మాట్లాడుతున్నాడో? ఎట్లా మాట్లాడతాండు? నా మనవన్ లెక్కనే మాట్లాడతాండు, ముద్దుగా. ఆడు మాట్లాడితే చాలు అని ముద్దు పెట్టుకోబుద్ది అవుతుంది. నీకేం పుడుతుంది? ఎప్పుడు కొట్లాట పెట్టుకుంటావు అంతోటి? థ్యాంక్ యూ బామ్మ. అది అన్నది కరెక్టే. పాపం మనవరాలకు కష్టం కాదారా? ఏమో అది అట్లా చెప్పు బామ్మ. అర్థం చేసుకోవాలిరా పెళ్ళాం అంటే ఏందో. ఏదో వారం 10 రోజులు, నెల, సంవత్సరం గింతే, ఇక మళ్ళీ అవసరం లేదన్నట్టు కాదు భార్య అంటే. అది అట్లా చెప్పుండ్రి, ఈయనకు కొంచెం అని ఎక్కుతుంది మెదడికి. అర్థం చేసుకోవాలి, మంచిగా చెప్తా ఇన్రా. నువ్వు పొద్దుగాల నుంచి రాత్రి వండేదాకా నీ పెళ్ళాన్ని నీకు ఏమేం చేసి పెడుతుంది గవన్నీ ఒకసారి అది తెచ్చుకోవాలి. ఇప్పుడు లేచి గీ టైం అవుతుంది, ఏం చేసిందిరా నీకు నీ పెళ్ళాం?
పోని ఫస్ట్ చెప్పు, నువ్వేం చేసినావురా? దానికి హెల్ప్ ఏమన్నా చేసినావా చెప్పు. ఈ రోజే కాదు నాయనమ్మ, రోజు రాత్రంతా చిన్నారి నేనే ఎత్తుకుంటా. 1/2 అవర్కి ఒకసారి యూరిన్ వెళ్తుంది. డైపర్స్ మార్చుతాను, ముచ్చట చెప్తాను, పడుకోపెడతాను, జోల పాట పాడతాను. అలా రోజు మార్నింగ్ స్వప్న లేచేదాకా నేనే ఆడిస్తాను. ఆకలి ఏడ్చినప్పుడు ఫీడింగ్ కోసం స్వప్న దగ్గరికి పంపిస్తాను. అంతే, మిగతా సమయం అంతా మొత్తం నేనే ఎత్తుకుంటాను నాయనమ్మ, రాత్రి నుంచి ప్రొద్దున దాకా. సూపర్, నువ్వు నా మనవాడిని అనిపించుకున్నావురా. అవునే, తేడా మనవరాలా? దీనికి ఏం పుట్టింది? తేడా మనవరాలంటది. నా పేరు స్వప్న అని మర్చిపోయింది అయింది. నమస్తే అమ్మమ్మ, నా పేరు స్వప్న. నీ పేరు సప్న అయితే నాకేంది, సొట్టవాట బింది అయితే నాకేంది. నేను నా మనవాడి గురించి అడుగుతానా. పొద్దుగా లేచి నుంచి ఇప్పటిదాకా నీ పెండ్లాం నీకేం చేసిందిరా చెప్పురా. చెప్పమ్మా చంద్రముఖమ్మ. నా పేరు స్వప్న, చంద్రమ్మకి కాదు. అబ్బో, పెద్దలకు గౌరవం బాగానే ఇస్తుంది కదా రాని పెండ్లాం. ఆగో ఆగో చూడు, లేస్తే సీటు పోతుందా అన్నట్టు ఎట్లా అతుక్కొని కూర్చున్నదో. నేను వచ్చా అని కనీస మర్యాద కూడా లేదు దానికి. అవునే పిల్ల, నువ్వు లేచినప్పటి నుంచి నా మనవానికి ఏం చేసి పెట్టినావు, ఏం చూసుకుంటాను అడుగుతా చెప్తాను లేవేమే. ఏం చేయలేదు. ఈయనకు నేను భార్యని, పని మనిషిని కాదు. అర్థమవుతుందా అమ్మమ్మ? ఆవు ఆవు, మా అర్థమవుతుంది కానీ మరి పొద్దుగా లేచి నుంచి ఇప్పటిదాకా ఏం చేయలేదట. నువ్వు ఒప్పుకున్నట్టే అది ఒప్పుకున్నట్టే మౌనంగా చెప్తాను కదా. గది గివి లెక్కలు వేసుకోవాలి. పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా అది నీతోటి ఏం చేయలే, మాట్లాడలే, ఏం రెడీ పెట్టలే, ఏం చేయలే అన్నట్టు. అవునా కాదరా? అంతే కదా మరి. సరేరా, ఇప్పుడన్నా నీ పెండ్లాం నీకు అర్థమైన అదిరా? అర్థం చేసుకున్నట్ట చేసుకోనట్ట? ఇంకేం అర్థం చేసుకున్నాడే, ఏమో నువ్వు చెప్పింది నాకేం అర్థమైతలేదు. దాన్ని ఏందో ప్రశ్నలు అడిగినావు, మళ్ళీ ఏందో అంటున్నావు. నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్తారా, చెప్తా. అంటే నీ పెండ్లాము ఎప్పటి నుంచి గిట్లున్నదిరా? హాని పుట్టినప్పటి నుంచే గంతే. ఇక పెళ్ళప్పటి నుంచి అంతే అనుకో. మరి ఇంకేందిరా ఏమో, పెండ్లాం అర్థం కానట్టే చెప్పబడుతుంది. గంత ట్రాన్స్పరెన్సీ ఉన్నది. పోనాడు. ఎక్కడికే? నడవనప్పుడు నడు. ఇక పిల్లకు బంగారు చేను గిఫ్ట్ ఇస్తా. ఏ పిల్లకే? నాకు అర్థమైతలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించో మాట్లాడతా అన్నా తర్వాత చెప్తా గాని. అవునే పిల్ల, నువ్వైతే ఒప్పుకున్నట్టే కదా? నాకు కూడా ఏం అర్థం కాలేదు నువ్వేమంటున్నావో. ఏమను లేదుగా, ఇంకో పెళ్లి చేస్తానికి. గా పిల్లకు బంగారు చేను ఇచ్చిరా పోరా. ఏ పిల్ల సురేష్? ఎవరి గురించి మాట్లాడుతుంది అమ్మమ్మ? వాళ్ళ గురించి అయితే నీకెందుకే? నువ్వు గంత కట్టపడతావు, నీకు టైమే ఉంటలేదు పాపం. నీకు అసలు శాతన కూడా అయితలేదు. ఇటు పిల్లని చూసుకుంటావా, ఇటు మొగుని చూసుకుంటావా? ఏ అద్దు, నువ్వు పిల్లగాళ్ళనే చూసుకో. ఆయన్ని చూసుకోవడానికి నువ్వేమన్నా పని మనిషివా? ఆయనకు ఒక పని మనిషిని పెడితే అయిపోయా. గా పని మనిషి వట్టిగా పుక్కానికి ఎత్తదా అవే పని. ఒక పెళ్లి చేద్దాం సప్పుడేక, అయిపోతుంది. మీకు ఎంత ధైర్యం ఉంటే అట్లా మాట్లాడతారు? మా మమ్మీ ఉంటే అట్లా మాట్లాడేదానివి కాదు కదా. సురేష్కి రెండో పెళ్లి చేస్తా అంటున్నారు కదా. ఉండండి, నేను మా మామయ్యకి చెప్తా. మా అమ్మయ్యోడే ఆడు నా కొడుకు 4 వేసినా అనుకో సప్పుడేక మూసుకొని కూర్చుంటాడు కింద. కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. నా కాళ్ళు ఒత్తుతాడు ఎరికేనా? నీ లెక్క అనుకుంటున్నావా మోగుని పట్టించుకొని టైపు? ఫిక్స్ అయినారా నేను. నీకు పెళ్లి చేసుడే. ఇక బంగారు చేయని తాగు ఇచ్చిరాపో. ఏం బంగారు చేని? సరే నానమ్మా, నాకు టైం అవుతుంది, కొన్ని పనులు ఉన్నాయి. సురేష్, చెప్పే ఇప్పుడు చెప్పు, నీ పెద్దరికం ఏంది చెప్పు. ఆడు నిన్ను అర్థం చేసుకుంటలేడే. నీకు పనే నుంచి శాతనైతే చెప్పు. అసలే పిల్ల ఉట్టే, అసలే బగబగ మండే ఎండాకాలం. చెప్పు, ఎట్లా కూర్చుంటావే అలా కార్లా? ఇక కూర్చున్నట్టే ఉన్నది, నేను చేసినట్టే ఉన్నది. గట్లంటవేంది? ఈ ముసల్ది ఎప్పుడు చూడు నా మీదే పడేడుస్తుంది. దీనికి రివర్స్ గేర్ వేస్తాగు. కోడలంటే అస్సలు పడదు దీనికి. ఆయన నా మీద ఎందుకు పడిచేస్తుంది? కోడలికి కోడళ్ళనా? మా అత్తమ్మ నన్ను ఏమన్నది కదా, ఇష్టంగా చూసుకుంటుందని కోపం కావచ్చు. ఇష్టం ఒకది. అవునా అమ్మమ్మ? మీకు ఎంతమంది పిల్లలు అసలు? దానికి కూడా పెంట ముఖం పెట్టుకొని అడగన్నావే.
మంచిగా అడుగు, మంచిగా చెప్తా. నీ మొహం ఎట్లుందే ముసలి మొహం దానా? నాది పెంట ముఖమాట. నిన్ను చూసి చూసి నా ముఖం ఇట్లా తయారైంది. నీకు గాయంత తెలదానే? ఇద్దరు కొడుకులు నాకు. ఈడు చిన్నోడు, ఇన్నేళ్ళ సంది ఆనే ఉన్నా. ఇక నేను ఇప్పుడు చిన్నోని దగ్గరనే ఉంటా పోయేదాకా. నాకు నా చిన్న కొడుకు అంటే పావురం బాగా. మరి మీ పెద్ద కొడుకు అంటే? ఆడు నాకు కొడుకు లెక్క కాదే, నన్ను తండ్రి లెక్క చూసుకుంటాడు. ఈడేమో చిన్నోడు, నాకు కొడుకు లెక్క ప్రేమ బాగా. ఈ ముసలిది చిన్నది కాదు. మా మమ్మ ఉన్నప్పుడు అసలు వినవన్నట్టే యాక్టింగ్ చేస్తుండే. ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడుతుంది, మంచిగా వినబడుతున్నాయి దీనికి చెవులు. అంటే దీనికి ముచ్చట్లు బాగా పెట్టాలన్నట్టు. దీనికి ముచ్చట్లు పెట్టాలి, దీనికి సూట్ అయ్యే మాటలు మాట్లాడాలి, దీన్ని పొగుడుకుంటా. అప్పుడు మంచిగా మాట్లాడుతుంది. నీ కోడల గురించి చెప్పి నీకు బీపీ రేజ్ చేయించి పుట్టుక్కని పోయేటట్టు చేస్తా ఆగే ముసల్దానా. మరి ఇద్దరు కోడలు మంచిగా దొరికిండ్రా మీకు? ఇద్దరు కోడల్లా? థూ, ఓతి మంచిగా దొరకలే. ఇద్దరు వరస్ట్ అంటే వరస్టు. ఇంకా చెప్తిను, పెద్దోని పెండ్లాం పెద్ద కోడలు మంచిది కాకున్నా దానికి వచ్చిన కోడలు బగ్గ మస్తుది. బాగా మస్తుందా అంటే? అంటే మస్తు మంచిది అన్నట్టు. ఇక దరిద్రం ఏడొచ్చిందంటే చిన్న కోడలు దాని కోడలు కూడా గట్లనే మంచిది అయితేమో. అసలే నా మనవాడు మస్తు మంచోడు, అమాయకుడు. ఆయనకేమో దరిద్రపు మొకబుది వచ్చింది. నన్నే దరిద్రపోకదంటావానే? ఓ ముసల్దానా, చెప్తా నేను నీ సంగతి ఆగు. అంటే మీకు తెలుసా ఇద్దరు? మనవాడు ఒకడే అన్నారు కదా సురేష్, ఇంకో మనవాడు ఏ నుంచి వచ్చిండు? అంతా మర్చిపోతున్నావా ఏంది? మాతి మార్పు ఎక్కువైనట్టుంది. ఏ నాకెక్కడిది మతి మార్పు లేదు. చిన్నది కర్రవిట లెక్క ఎట్లా పాడైతుంది. రంగు ఎవడు చూస్తాండు, ఇలా రేపు గుణం మంచిగా ఉండాలని వేసుకున్నది నా కోడలు. ఎంత పూజలు చేస్తే ఏం లాభం, ఎన్ని చేస్తే ఏం లాభం. గీసోంటి కోడలు వచ్చి మునిగింది దానికి. ముసల్దానికి తీట బాగున్నది. నీకు ఒక్కడే మనవాడు అంటివి కదా సురేష్, ఇంకో మనవాడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఇంకో కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నా పెద్ద కొడుకు బిడ్డ, ఒకతే బిడ్డ. దాన్ని రౌడీ లెక్క పెంచిండాడు. నేను కొడుకు కోడలనే అంటాళ్ళను. రౌడీ రౌడీ అసలు. ఏం చేస్తున్నారు ఇద్దరు అమ్మమ్మ మనవరాళ్ళు? వచ్చింది వయ్యారి. నేనేం చేస్తా నీకెందుకే? ప్రొద్దున్నే ముచ్చట్లు స్టార్ట్ చేశారా? స్వప్న, నువ్వు కూడా సురేష్తో ఆఫీస్కి వెళ్ళి ఏదైనా వర్క్ చూసుకుంటే ఏమవుతుంది? ఇలా టైం పాస్ అవ్వక ముసలాళ్ళతో ముచ్చట పెడతావా? అట్లా అంటారేంది వదిన? ఇప్పుడు నేను జాబ్ చేసుడు అంత ఇంపార్టెంటా? పాపం మన నానమ్మ చూడండి ఎట్లున్నదో. మీ నానమ్మ ఎవరు లేక ఒంటరిగా ఉన్నది పాపం. ఈ ఏజ్లో ఎట్లుంటుందో తెలుసా నీకు? తాత కూడా లేడు ముచ్చట చెప్పుకుందామంటే. ఏదో ఇక నాకు బిజీ ఉన్నా కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాం అనుకొని వచ్చిన. అవునా, నిజంగానా? అంటే అబద్ధంలా కూడా ఉంటుందా? అది సరే పక్కన పెట్టు. కానీ ఏంటి, నీ రూమ్లోకి వెళ్ళగానే ఏదో చండాలమైన స్మెల్ వస్తుంది. అది ఎట్లున్నది, దాని ముఖం ఎట్లున్నది, దాని రూమ్ కూడా గట్లనే మునిగింది కావచ్చు. నానమ్మ, ఈ ముసలిది ఏమంత తెల్ల ఉన్నది, బాగా రెచ్చిపోతున్నది. ఏమన్నా అంటే నన్ను కర్రగా కర్రగా అంటది. వాసన వస్తుంది నీ రూమ్లోకి వెళ్ళగానే. ఏం వాసన? అంత హనీది యూరిన్ వాసన. బెడ్ అంతా ఒకటే కంపు. పెండ్లయ్యి పిల్లలు ఊటి పాలిచేటోళ్ళకి తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? వెళ్ళి బెడ్ అంతా శుభ్రం చేయి. అసలు వాడు సురేష్ ఎలా పడుకుంటున్నాడో ఏంటో. రోజు బెడ్షీట్స్ మార్చు. రోజు మార్చాలే. ఇలా మనం విండుతారా మన పని మనుషులే విండుతారు, లేకపోతే వాషింగ్ మిషన్ టిక్కు టిక్కు మన మీరు ఉంటుంది. ఇవాళ రేపు గట్లనే ఉన్నది సమాజం. ఎంతకని మేపుతారు, ఎన్ని రోజులని మేపుతారు. ఇప్పటిదాకా హనీని ఎత్తుకొని అలసిపోయిన వదిన. ఇప్పుడు అస్సలు చేత కాదు. ఎక్కడుంది హనీ? పడుకోబెట్టాను బెడ్లో. హనీ నేను తీసుకొచ్చుకుంటాను, పద. ముందు బెడ్షీట్స్ అన్నీ మార్చు. వాసన భరించలేకపోతున్నాను. పాపం హనీ 24 గంటలు అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. రేపన్న ఎల్లుండన్న సర్దుతా. రేపు అవసరం లేదు, ఎల్లుండి అవసరం లేదు. చలో, నేను హనీని ఎంతసేపు అంటే అంతసేపు ఎత్తుకుంటాను. నాకు ఇల్లంతా నీట్గా చమకిరేలా ఉండాలి చెప్తున్నా. సరే. అలాగే ఆ కబోర్డ్స్ ఏంటి అంత చెత్తగా ఉన్నాయి? నేను మన హనీ కోసం కర్చీఫ్ తీయబోయి డోర్ తీసానో లేదో, మొత్తం నా మీద పడిపోయాయి బట్టలన్నీ. ఇంకా నయం,
అది సురేష్ దేమోనని భయమేసింది. వాడిదైతే నన్ను చంపేస్తాడు. మొత్తం నీవే బట్టలు కుక్కేసావా ఏంటి కబోర్డ్లో? నాకు చేత కానప్పుడు నేను ఏదో ఒకటి చేసుకుంటా, చేతనైనప్పుడు మెల్లగా చేసుకుంటా. అయినా నీకెందుకు వదినా? నాకెందుకా చెప్తానుండు. చలో చలో, నేను ఇప్పుడు దగ్గరుండి అవన్నీ క్లీన్ చేపిస్తాను. నడు. పని వాళ్ళు ఉన్నారు కదా వదినా, మీరు అక్కడ కూర్చొని చెప్పండి, పని వాళ్ళే సర్దుతారని. ఇప్పుడు నువ్వు పనిదాను అన్నట్టే. నడు, నేను ఎలా చెప్తే అలా సర్దాలి. నన్నే పని అన్నంటవానే. సురేష్ రాని చెప్తాను ఈ సంగతి.